భూమితో తల గోక్కోవడం అంటే పాకిస్తాన్కి తెలిసినట్టుగా ప్రపంచం ఇంకో దేశానికి తెలియదేమో. అవును, సమస్యలు ఎన్నున్నా కూడా ఇంకో సమస్య సృష్టించుకుని ఆ సమస్యకు సమాధానంగా లేకపోతే ఆ సమస్యకి ఏదో డైలాగ్ వేసినట్టుగాను ఇంకొక సమస్యను సృష్టించుకోవడంలో పాకిస్తాన్ అగ్రభాగంలో ఉంటుంది. ఇప్పుడు షియా ముస్లింలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆ దేశంలోనే పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఖమేనీకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఇరాన్లో ఉండండి, లేకపోతే ఇరాన్కి వెళ్ళిపోండి. ఖమేనీకి మీరు మద్దతు ఇస్తున్నారా? అయితే వెంటనే పెట్టే బేడా సర్దుకుని ఇరాన్కి వెళ్ళిపోండి అంటోంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. పాకిస్తాన్లో షియాలు నివసించడానికి అనర్హులు అంటున్నాడు. రావల్పిండి ఇఫ్తార్ విందులో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ షియా వర్గాల్లో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అకిరా చేశాయి. ఈ దేశం సృష్టికి మూలం తామే అంటున్నారు షియాలు. ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్ షియాలు రోడ్డెక్కడం జరిగింది. ఆ తర్వాత వివాదం మరింత రాజుకుంది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, గిల్గిత్ బాల్టిస్తాన్లో ఆందోళన మిన్నంటుంది. హింసాత్మక ఘటనలకు దారితీసింది షియా నిరసనలు. సుమారు 30 మంది మృతి చెందారు, వందలాది మందికి గాయాలయ్యాయి. ఇప్పటికీ పాకిస్తాన్లో షియాల ఆగ్రహ జ్వాలలు కంటిన్యూ అవుతున్నాయి. షియాల ఆందోళనను అరికట్టేలా పాకిస్తాన్ ఆర్మీ చర్యలకు ఉపక్రమించింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలకు షియా నాయకుడు షేక్ జావేద్ ఫైర్ అవుతున్నారు. షియాలు మౌనం పాటిస్తున్నారని అనుకోవద్దు. 8 లక్షల మంది దేశ సైన్యంలో ఉంటే దాంట్లో 3 లక్షల మంది షియాలు ఉన్నారంటున్నాడు షేక్ జావేద్. షియాలకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ క్షమాపణ చెప్పాల్సింది అంటున్నాడు ఆయన. లేకపోతే పాకిస్తాన్ అట్టుడికిపోతుందంటున్నాడు షేక్ జావేద్.